సార్ మేడం అందరికీ నమస్కారం. 23వ తేదీ నుంచి ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారు కాబట్టి 23వ తేదీ ఏ విద్యార్థులను ఆధార్ క్యాంపులకు పంపించాలి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాము. అయితే మనం యూడైస్ ప్లస్లో వీళ్ళని చెక్ చేయాల్సి వస్తుంది. యూడైస్ ప్లస్లో గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి యూడైస్ ప్లస్ టైప్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన దాంట్లో ఫస్ట్ సైట్ యూడైస్ ప్లస్ మీద టచ్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఇక్కడ పైన లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. అక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ టచ్ చేసిన తర్వాత స్టేట్ అడుగుతుంది. స్టేట్ ఆంధ్రప్రదేశ్ గో చేసిన తర్వాత ఇక్కడ మనం స్టూడెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ ఉంది కదా, ఈ స్టూడెంట్ మాడ్యూల్ దగ్గర లాగిన్ టచ్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది మన స్కూల్ది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లోకి వచ్చేస్తాము. ఈ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత 25-26 అకాడమిక్ ఇయర్ రెడ్ కలర్లో ఉంది కదా, అక్కడ టచ్ చేసిన తర్వాత మన స్కూల్ డీటెయిల్స్ వస్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని క్లోజ్ కొట్టేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎవరెవరికి ఆధార్ అప్డేట్ చేయించాలి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అపార్ మాడ్యూల్ చేసేటప్పుడు ఆధార్ ఉండాలి, ఆధార్తో డీటెయిల్స్ టాలీ అవ్వాలి. ఏమేమి డీటెయిల్స్ టాలీ అవ్వాలి? ఆధార్ కార్డులో ఉన్న పేరు, మన స్కూల్ రికార్డ్స్లో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, మన స్కూల్ రికార్డ్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో జెండర్ ఏదైతే ఉందో మన స్కూల్ రికార్డ్స్లో జెండర్ అదే ఉండాలి. ఆ 3 టాలీ అవుతేనే అపార్ట్ జనరేట్ అవుతుంది. ఒకటి. రెండవది ఎంబీయూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్. అంటే 5 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఆధార్కు లింక్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్స్ ఒకటి, ఐరిస్ ఒకటి, ఇవి మన ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ అప్డేషన్స్ చేయించుండాలి. ఇవి ఎవరు చేస్తారు? ఆధార్ సెంటర్లో చేస్తారు. మనకి ఈ క్యాంపులలో ఇది చేయించాలి. రెండవది అపార్ మాడ్యూల్ కూడా అపార్లో కూడా చేయించాలి. ఇప్పుడు ఫస్ట్ ఎంబీయూ స్టాటస్ ఎట్లా చెక్ చేద్దాం? ఎవరికి ఎంబీయూ అప్డేట్ చేయించాలి? ఎంబీయూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్. మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, ఆధార్ కార్డు, ఆధార్తో లింక్ చేయించాలి. ఆధార్తో లింక్ చేయించాలంటే మనం ఫస్ట్ చైల్డ్ ఆధార్ తీసుకుంటారు పిల్లలకు. వితౌట్ బయోమెట్రిక్తో చైల్డ్ ఆధార్ జనరేట్ చేస్తారు. చైల్డ్ ఆధార్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించాలి ఆధార్ కార్డుకు. విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మెనూ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే దగ్గర యాక్టివ్ స్టూడెంట్స్ తీసుకుంటాం. యాక్టివ్ స్టూడెంట్స్ తీసుకుంటే మన స్కూల్లో ఉన్న మొత్తం ప్రజెంట్ ఉన్న పిల్లలు కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఇటు సైడ్ లాస్ట్లో ఆధార్ వ్యాలిడేట్ అనే ఆప్షన్ దగ్గర కనిపిస్తారు. దీంట్లో ఇప్పుడు ఈ పిల్లవాడికి ఆధార్ వ్యాలిడేట్ చేయలేదు, వ్యాలిడేట్ చేయాలి. ఫస్ట్ వ్యాలిడేట్ చేయాలంటే వ్యాలిడేట్ అగైన్ మీద టచ్ చేసి కన్ఫర్మ్ కొట్టేస్తే ఇది వ్యాలిడేషన్ పూర్తి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే వీడి పేరు, ఈ పిల్ల మహేశ్వరి అనే అమ్మాయి, ఈ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఆధార్ కార్డులో ఎట్లున్నాయో యాజ్ ఇట్ ఈజ్ అవే ఉండాలి. నెక్స్ట్ మన ఇక్కడ ఆన్లైన్ డేటా, మన యూడైస్ డేటాలో సేమ్ 3 టాలీ అవ్వాలి. అవి టాలీ అయినప్పుడు మాత్రమే మనకు ఇది వ్యాలిడేషన్ పూర్తి అవుతుంది. లేకుంటే వ్యాలిడేషన్ ఫెయిల్ అని వస్తుంది. అటువంటి వాళ్ళకు ఆధార్లో అప్డేట్ చేయించాలి. రెండవది వచ్చేసి ఇక్కడ ఎంబీయూ స్టాటస్ అని ఉంది. వ్యాలిడేషన్ పూర్తయిన వాళ్ళకు వ్యాలిడేషన్ వస్తుంది, ఎంబీయూ వ్యాలిడేషన్. ఇక్కడ ఎంబీయూ వ్యాలిడేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే వీళ్ళ 5 years అయ్యింది పిల్లాడికి, కాబట్టి నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది. 5 years దాటిన వాళ్ళకి మాత్రం ఎంబీయూ దగ్గర పెండింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఎంబీయూ పెండింగ్, ఏజ్ 5 to 15 అని వస్తుంది. వీళ్ళకు ఖచ్చితంగా ఎంబీయూ అంటే బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాలి ఈ పిల్లలకు. ఇది మన స్కూల్లో మొత్తం అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ ఇన్ఫామ్ చేసి ఈ ఆధార్ క్యాంపుల్లో వాళ్ళని అప్డేట్ చేసుకోమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి అపార్ ఎవరెవరికి పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది అపార్ అంటే విద్యార్థి పేరు టాలీ అవ్వలేదా, డేట్ ఆఫ్ బర్త్ టాలీ అవ్వలేదా, జెండర్ టాలీ అవ్వలేదా, ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాళ్ళను
ఆధార్ చేయించుకోమని చెప్పాలి. నమస్తే సార్ మేడం. ఇప్పుడు ఇంతవరకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు అపార్ జనరేషన్ ఒకటి, రెండోది అపార్ జనరేషన్లో ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలనేది ఒకసారి అపార్ జనరేషన్ గురించి చూస్తాము. ఇక్కడ ఇదే లెఫ్ట్ సైడ్లో అపార్ మాడ్యూల్ ఉంది కదా, దాని మీద టచ్ చేసేస్తే ఇక్కడ క్లాస్ అడుగుతుంది. ఏ క్లాస్కి అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ తీసుకుంటాము. ఫస్ట్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ క్లాసు ఆల్ అట్లే ఉండని గో కొట్టేయండి. ఫస్ట్ క్లాస్లో ఉన్న విద్యార్థులందరూ వస్తారు. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో జనరేటెడ్ ఇక్కడ స్టాటస్ ఉంది కదా, స్టాటస్ దగ్గర స్టాటస్ నాట్ అప్లైడ్ అంటే ఇంతవరకు అప్లై చేయలేదని, పెండింగ్ అని ఉంటే అప్లై చేసి ఉంటాము, అపార్ నెంబర్ వచ్చి ఉంటుందని అర్థం. నెక్స్ట్ జనరేటెడ్ అని గ్రీన్ కలర్లో వచ్చిందంటే జనరేట్ అయ్యింది, అపార్ ఐడి కూడా కింద ఉంటుంది. ఇవి సార్. ఇప్పుడు నాట్ అప్లైడ్ అనే వాళ్ళకు మనం జనరేట్ అయిన వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు. నాట్ అప్లైడ్ ఉంది కదా వాళ్ళకి ఇక్కడ యాక్షన్ దగ్గర లాస్ట్లో జనరేట్ అని ఉంటుంది, జనరేట్ మీద టచ్ చేయాలి. జనరేట్ మీద టచ్ చేస్తే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మనము యాక్చువల్గా అపార్ జనరేట్ చేయాలంటే ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ లీగల్ గార్డియన్ దగ్గర నుంచి కానీ కన్సెంట్ ఫామ్ తీసుకోవాలి. కన్సెంట్ ఫామ్ అంటే మేము మా ఆధార్ డీటెయిల్స్ ఇవ్వడానికి సమ్మతిస్తున్నాం, మా పిల్లవాడివి ఆధార్ డీటెయిల్స్ ఇవ్వడానికి సమ్మతిస్తున్నాం అనేది ఈ డిక్లరేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఆ డిక్లరేషన్ ప్రకారం మాకు ఇష్ట ప్రకారమే మేము ఆధార్ డీటెయిల్స్ ఇస్తున్నామని చెప్పడానికి కన్సెంట్ ఫామ్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఐ అనే దగ్గర ఫాదర్ కానీ మదర్ కానీ లీగల్ గార్డియన్ కానీ పేరు ఇస్తాము. ఎవరైతే కన్సెంట్ ఫామ్ ఇస్తారో వాళ్ళ పేరు ఇస్తాము. ఇక్కడ సెలెక్ట్ అనే దగ్గర మదరా ఫాదరా లీగల్ గార్డియనా ఎవరు కన్సెంట్ ఫామ్ ఇస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ ప్రూఫ్స్ ఏం తీసుకుంటున్నాం, ఆధార్ కార్డు అంటే ఇది కన్సెంట్ ఫామ్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు నంబర్ ఇచ్చిన తర్వాత ఈ కన్సెంట్ ఫామ్లోనే మనకు ఇంతకుముందు కన్సెంట్ ఫామ్ ఇచ్చారు కదా, దాంట్లోనే ఇదంతా ఉంటుంది. వాళ్ళు చదువుకున్న తర్వాతే ఇస్తారు మనకు కన్సెంట్ ఫాము. ఇక్కడ ప్లేస్ వచ్చేసి స్కూల్ ఏ ఊర్లో ఉంటే ఆ ప్లేస్ కొట్టేస్తాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ కన్సెంట్ అనేది మనకి ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు డేట్ ఇచ్చేస్తాము. ఈ అపార్ను ఎవరు జనరేట్ చేస్తున్నారో, హెచ్ఎం గారా క్లాస్ టీచరా, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టేసి సబ్మిట్ కొట్టేస్తాం. అన్ని డీటెయిల్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత కన్ఫామ్ కొట్టేస్తాము. మనం ఇంతకుముందు అనుకున్నట్టు అపార్ జనరేట్ అవ్వాలి అంటే విద్యార్థి యొక్క పేరు, విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క జెండరు, ఈ మూడు మనకు ఆధార్ కార్డు ఒకటి, ఇక్కడ డైస్లో ఉన్న డీటెయిల్స్ రెండు టాలీ అవ్వాలి. స్పెల్లింగ్స్, డేట్ ఆఫ్ బర్త్ డేట్తో సహా అన్నీ టాలీ అవుతేనే అపార్ అనేది జనరేట్ అవుతుంది. వీటిలో ఏం తప్పులున్నా ఇప్పుడు 23వ తేదీ నుంచి జరుగుతున్న ఆధార్ క్యాంపులలో ఆ పిల్లవాడిని అప్డేట్ చేసుకోమని చెప్పాలి. ఇంకోటి ఏమంటే ఈ అప్డేట్ చేయడానికి వీళ్ళు 10th క్లాస్ లోపలే ఉన్నారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి వీళ్ళకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దేనికి బర్త్ సర్టిఫికేట్, నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే కరెక్షన్ చేస్తారు, లేకుంటే చేయరు. కాబట్టి అదొకటి చూసుకోవాలి. జెండర్ అయితే ఎవరికైనా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. జెండర్ కరెక్ట్ ఒకవేళ జెండర్ బై మిస్టేక్గా కొంతమందికి తప్పుపడి ఉంటుంది, అలాంటి వాళ్ళకు ఏం అవసరం లేదు, చేసేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కరెక్షన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకుంటే సచివాలయం పోయి బర్త్ సర్టిఫికేట్ లేదు అని చెప్పి ఒక చలానా కట్టాలి. కట్టిన తర్వాత ఆ చలానా కట్టి అర్జీ తీసుకొని ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ గారు ఆర్డీఓకు పంపిస్తారు. ఆర్డీఓ నుంచి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం పేరు, మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ రాసిచ్చి అప్లికేషన్ పెడితే అది ఆర్డీఓకి వెళ్తుంది. ఆర్డీఓ గారు అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆయన ప్రొసీడింగ్ ఇస్తారు. ఈ పిల్లవాడికి పేరు ఇది, డేట్ ఆఫ్ బర్త్ ఇది, దీని ప్రకారం బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని ప్రొసీడింగ్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ సచివాలయంలో బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది బర్త్ సర్టిఫికేట్ యొక్క ప్రాసెస్. 10th తర్వాత 10th దాటి 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం 10th సర్టిఫికేట్ ప్రకారం కరెక్షన్ చేస్తారు. ఇది ఆధార్లో కరెక్షన్స్ గురించి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ క్యాంపులకు